Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. Last 5-6 days నుంచి రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలు సివియర్ హీట్ వేవ్ కండిషన్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. సో హీట్ వేవ్ కండిషన్ చాలా డేంజరస్ థింగ్. ఇది మనుషులపైన చాలా అడ్వర్స్ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది, కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతుంది. దీన్ని సైలెంట్ కిల్లర్గా చెప్తుంటారు ఈ హీట్ వేవ్ని. సో అసలు హీట్ వేవ్ అంటే ఏంటి, ఇండియాలో హీట్ వేవ్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం. మెటీరియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారము ఏదైనా ప్రాంతంలో, ఏదైనా ప్లెయిన్స్లో అంటే మైదాన ప్రాంతంలో డే టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ దాటినప్పుడు, అట్లాగే హిల్ స్టేషన్స్లో అయితే అంటే కొండ ప్రాంతాల్లో అయితే డే టెంపరేచర్ 30 డిగ్రీ సెల్సియస్ కంటే పెరిగినప్పుడు ఆ ప్రాంతంలో హీట్ వేవ్ కండిషన్ ఉన్నట్టుగా ఐఎండి డిక్లేర్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్లెయిన్స్లో అంటే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో డే టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండాలి అనుకుందాం, గరిష్టంగా అంటే మ్యాక్సిమం. కానీ అదే ప్రదేశంలో డే టెంపరేచర్ 45 డిగ్రీ సెల్సియస్ నమోదైంది అనుకుందాం. సో అక్కడ ఆ పర్టిక్యులర్ లొకేషన్లో హీట్ వేవ్ కండిషన్ ఉన్నట్టు అర్థం అన్నమాట. మన ఇండియాలో ఈ మార్చ్ నుంచి జూన్ మధ్యన హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హీట్ వేవ్ కండిషన్ ఎప్పుడు ఏర్పడ్డా కనీసం ఒక 4 డేస్ ఉంటుంది. సమ్టైమ్స్ ఇది 7 డేస్ నుంచి 10 డేస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంటుంది. ప్రస్తుతం మనం ఇండియాలో ఫేస్ చేస్తున్న హీట్ వేవ్ కండిషన్ ఈసారి మే 22కి స్టార్ట్ అయింది. ఇది మే 29 వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అని ఐఎండి తెలిపింది. సో మే మంత్లో వచ్చే హీట్ వేవ్ కండిషన్ ఎప్పుడైనా ఎక్కువ కాలం పాటు కంటిన్యూ అవుతుంది జూన్తో కంపేర్ చేసినప్పుడు. ఎందుకంటే జూన్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఎఫెక్ట్ ఉంటుంది, కాబట్టి ఈ హీట్ వేవ్ కండిషన్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదు జూన్ మంత్లో. సో ఇండియాలో ఐఎండి ప్రకారము ఇండియాలో కోర్ హీట్ వేవ్ జోన్స్ ఏమున్నాయన్నది ఒకసారి చూస్తే, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, వెస్ట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, విదర్భ, అట్లాగే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కొంత భాగము, నెక్స్ట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ, వీటిని ఐఎండి కోర్ హీట్ వేవ్ జోన్స్గా గుర్తించింది. సో ఇవన్నీ మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇండియాలో హీట్ వేవ్ కండిషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అన్నది మనకు ఒక అవగాహన ఉండాలి, అందుకోసమే ఇక్కడ మెన్షన్ చేసినాను. సో ఇది హీట్ వేవ్ కండిషన్కి సంబంధించిన వెరీ బేసిక్ ఇన్ఫో. థ్యాంక్ యూ.